హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు భారీ శుభవార్త. మీకు వచ్చే నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు బ్యాక్లాగ్ జాబ్స్ అనేటివి ఫిల్ చేసే విధంగా రిక్రూట్మెంట్ అనేది రాబోతుంది. అలానే ఎవరైతే గతంలో ఈ యొక్క ఉచిత బైక్స్ మరియు త్రీ వీలర్స్కి సంబంధించి దరఖాస్తులు పెట్టుకున్నారో వారికి కూడా ఈ యొక్క బైక్స్ అండ్ త్రీ వీలర్స్ అన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా వాకింగ్ స్టిక్స్, అదేవిధంగా హియర్ ఇంపైర్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇచ్చేటువంటి వినికిడి పరికరాలు, కంటి లోపం ఉన్నటువంటి వాళ్ళకి గ్లాసెస్, ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారనమాట. అయితే వీటికి సంబంధించి ఒక సమాచారం అయితే అందించారు మంత్రి గారు అనమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే దివ్యాంగ సోదరులు ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. లేటెస్ట్గా ఈ విధంగా మీకు డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దివ్యాంగులకు ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తాము. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అని చెప్పి మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారు. చూడండి, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారనమాట. ప్రకాశం జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారు. ఉద్యోగాలు పొందినటువంటి నలుగురికి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులను అందజేశారనమాట. ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 1750 త్రీ వీలర్ మోటార్ బైక్లు మార్చి నెలలో పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారండి. ఇవి వచ్చేసి బ్యాటరీ టైప్ అనమాట. త్రీ వీలర్స్ మోటార్ బైక్స్ అనమాట. ఇవి బ్యాటరీతో రన్ అవుతాయి అనమాట. అదేవిధంగా వీల్ చైర్స్, సహాయక పరికరాలు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైనా సరే విద్యార్థులు కనుక ఉండినట్లయితే ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అందజేస్తామని చెప్పి వివరించారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పి ఆయన చెప్పారనమాట. బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు అన్ని బస్టాండ్లో వీల్ చైర్స్ ఏర్పాటు చేసే చర్యలు అయితే చేపడతామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక హాస్టల్ నిర్మిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేశారనమాట. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి బాల వీరాంజనేయ స్వామి అయితే చెప్పారండి. అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది అందించబోతున్నారనమాట. ఇది మనం గతంలో నుంచే వింటూనే ఉన్నాము. మనకు 2025 నవంబర్ నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. అయితే అప్పట్లో మనకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 50% ఛార్జెస్ అయితే ఉన్నాయి కదా దివ్యాంగులకు సంబంధించి, దాన్ని పూర్తిగా రద్దు చేసి పూర్తిగా అయితే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తాము. ఇక్కడ మగవారికి ఆడవారికి ఇద్దరికి కూడా ఉచితంగానే వస్తుందన్నమాట. కాకపోతే వాళ్ళు ఈ యొక్క యూనిక్ యూడిఐడి కార్డు కానివ్వండి, లేదా మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ కింద మీరు దివ్యాంగులు అనే దానికి సంబంధించి ఆ కార్డు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లేదా మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అప్డేట్స్లో భాగంగానే ఈ యొక్క దివ్యాంగుల సోదరులకు మంచి ఈ యొక్క ఫ్రీ బస్ సౌకర్యం అనేది రాబోతుంది అనమాట. అయితే మనము ఇక్కడ సైట్లో అయితే చూసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే ఈ యొక్క ఉచిత పరికరాలకు సంబంధించి త్రీ వీలర్స్, అదేవిధంగా మోటార్ బైక్స్ సంబంధించి ప్రస్తుతానికి దరఖాస్తులు పెట్టుకునేదానికి అవకాశం లేదనమాట. ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు ఏమేమి ఇస్తారు. చూడండి, ఏ స్కీమ్ కింద ఏమేమి వస్తాయని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు. ఆన్లైన్ కోచింగ్స్ అయితే ఉంటాయన్నమాట విద్యార్థులకు సంబంధించి. అదేవిధంగా మోటరైజ్డ్ త్రీ వీలర్స్ అయితే ఇస్తారు, ల్యాప్టాప్స్ ఇస్తారు, టచ్ ఫోన్స్ ఇస్తారు, హీరింగ్ ఎయిడ్స్ ఇస్తారు, అదేవిధంగా ట్రై సైకిల్స్ ఇస్తారు, వీల్ చైర్స్ ఇస్తారు, స్ట్రెచర్స్ ఇస్తారు, అదేవిధంగా ఇక్కడ చూడండి లిమ్స్ ఇస్తారు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాకింగ్ స్టిక్స్ ఇస్తారు. ఇక్కడ మనకు బుక్స్ కూడా ఇస్తున్నారు. చూడండి, బ్రెయిలీ బుక్స్ కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అయితే గతంలో ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి అయితే శాంక్షన్ అయినట్లు చెప్తుంది గవర్నమెంట్. వాటిని మార్చి నెలలో అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారండి. ఈ యొక్క పరికరాలు మాత్రం మార్చిలో అయితే ఇస్తారు. అదేవిధంగా మార్చి నెలలోనే ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా అప్డేట్ అయితే రానుందనమాట. ఇవన్నీ ఇలా ఉండగా ఉద్యోగాలకు సంబంధించండి, ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి భర్తీ చేస్తామని చెప్తున్నారనమాట. ఈ బ్యాక్లాగ్ పోస్టులు మ్యాక్సిమము మంచి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట, గవర్నమెంట్ ఫీల్డ్లో అయితే ఉంటాయి. ఇక్కడ మనకు గతంలో అయితే చూసాము, బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే కాకుండా ప్రత్యేక విభాగానికి సంబంధించి దివ్యాంగులకు కూడా కల్పిస్తూ ఉన్నారనమాట. వారికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి వస్తాయి. అయితే ముందుగా వీరికి ప్రయారిటీ అయితే డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి అయితే ఇస్తారనమాట. వీటికి పెద్దగా చదువు ఉండాల్సిన అవసరం లేదండి. 5th క్లాసు, 7th క్లాసు, అదేవిధంగా 10th బిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట.
అయితే రేర్ తక్కువ పోస్టులు అనేటివి ఉంటాయి. సో, మనం ఇక్కడ చూసాం ప్రకాశం జిల్లాలో నలుగురికైతే పోస్టింగ్ అనేది ఇచ్చారని చెప్పి. తక్కువ పోస్టులు ఉంటాయి. మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలైతే ఉంటాయన్నమాట. అదేవిధంగా కొంచెం హైయెస్ట్ పొజిషన్స్ ఉంటే డిగ్రీ పెడతారండి. జూనియర్ అసిస్టెంట్లు ఇలా ఇస్తారనమాట అక్కడ జాబ్స్ అనేటివి. సో, వాటికి కూడా మనకు డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. సో, మంచి లీడ్ చేయవచ్చు ఈ యొక్క జాబ్స్ గనుక వచ్చినట్లయితే బ్యాక్‌లాగ్ జాబ్స్ కింద. సో, తప్పకుండా మీకు అప్డేట్ అనేది అందిస్తాను. మార్చి నెలలో అయితే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో, అయితే ప్రస్తుతానికి మాత్రము ఈ మోటార్ బైక్స్, అదేవిధంగా 3 వీలర్స్, స్ట్రక్చర్స్, అదేవిధంగా వివిధ రకాల పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకు ఈ మార్చి నెలలో అయితే పంపిణీ చేసేస్తారనమాట. సో, మనకు అదే నెలలోనే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ దివ్యాంగులు, వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి ఈ యొక్క పరికరాలకు సంబంధించి కాకుండా పెన్షన్స్‌కి సంబంధించి అయితే ఎక్కువగా అడుగుతున్నారనమాట. సో, ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదండి. అప్డేట్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఏదైనా సమాచారం వస్తే ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.